హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి పూజ చేసి అందరికీ హారతిస్తూ ఉండగా ఇక అప్పుడు మిత్రకాళ్ళకి నమస్కరిస్తూ ఉంటే అంతా కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. దేవి అని, ఏంటి సంయుక్త నువ్వు లక్ష్మి కాళ్ళకి నమస్కరించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అలవాట్లో పొరపాటు చేసేసాని, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జయదేవ్, వివేక్, జాను వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. లక్ష్మి అందరి దగ్గర కవర్ చేస్తూ చెబుతాను, అందరూ ముందుగా హారతి తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా మిగతా వాళ్ళకు కూడా హారతిస్తూ, అరవింద్ ఆంటీకి నన్ను చూడగానే వాళ్ళ కోడలు లక్ష్మి గుర్తొచ్చిందన్నారు. అలాగే మిత్ర గారికి కూడా ఆయన భార్య లక్ష్మి వచ్చి పూజ చేసినట్టుగా అనిపించిందో లేదనని చెప్పి అలా కాళ్ళకు నమస్కరించాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి మిత్ర గారు, నన్ను చూస్తూ ఉంటే మీ భార్య తిరిగి వచ్చి పూజ చేసినట్టుగా మీకు అనిపించిందా అని చెప్పి మిత్రని అడుగుతూ ఉంటుంది. దాంతో మిత్ర ఏం మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి మనసులో, నాకు తెలుసు మిత్ర గారు, మీకు నా మీద కోపం కంటే ప్రేమ ఎక్కువగా ఉంది, కానీ ప్రేమను దాచిపెట్టి కోపాన్ని మాత్రం ప్రదర్శిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. తర్వాత లక్ష్మి అందరికీ హారతిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలా వెళ్తూ వెళ్తూ మనీష వైపు వెనక్కి తిరిగి చూసి వెళ్ళిపోతుంది. మనీష అందరూ వెళ్ళిపోయాక దేవి అనితో, చూసారా ఆంటీ, తను ఖచ్చితంగా లక్ష్మిని, నక్క పులిలాగా వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి అయిపోతుందా? అలాగే తను కూడా సంయుక్త కాదు లక్ష్మిని అని చెప్పి మనీష అంటూ ఉంటే, నువ్వెన్నన్నా చెప్పు మనీష, తను మాత్రం లక్ష్మి కాదు సంయుక్తనే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక మిత్ర గదిలోకి వెళ్ళి గతంలో లక్ష్మి ఇంట్లో పూజ చేసే రోజుల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలో అరవింద మిత్ర దగ్గరికి వస్తుంది. మిత్ర, ఇన్ని రోజులుగా నిశ్చలంగా ఉన్న నీ మనసులో తుఫాను రేగినట్టుగా అనిపించింది కదా అని చెప్పి, నీ మనసులో అలజడి మొదలైంది కదా అని అరవింద అంటూ ఉంటే, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మామ అని చెప్పి అరవింద అని మిత్ర అడుగుతూ ఉంటాడు. లక్ష్మిలాగా కనిపిస్తున్న సంయుక్త గురించి. సంయుక్తను చూసిన దగ్గర నుండి నీలో మార్పుని నేను గమనిస్తున్నాను. లక్ష్మి విషయంలో నేను తప్పు చేశాననే భావన నీలో కలుగుతుంది కదా, అనవసరంగా లక్ష్మిని అపార్థం చేసుకున్నానని అనిపిస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మిత్ర, లేదు మామ్, లక్ష్మి విషయంలో నేను ఏ పొరపాటు చేయలేదు, తను తప్పు చేసింది కాబట్టే నేను తనని అసహించుకున్నాను, నా వరకు నేను కరెక్ట్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. సంయుక్తను చూసినప్పుడు నీకు లక్ష్మి జ్ఞాపకాలు గుర్తు రావడం లేదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే, లేదు మామ్, నాకు ఎవరి జ్ఞాపకాలు గుర్తు రావడం లేదు అని చెప్పి మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు అబద్ధం చెబుతున్నావు మిత్ర, నాకు తెలుసు నీకు లక్ష్మి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్పి అరవింద మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు జున్ను ఉదయాన్నే నిద్రలేస్తాడు. ఇక నిద్ర లేవగానే కళ్ళు మూసుకొని అమ్మ అమ్మ అని చెప్పి లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు. ఇక కళ్ళు తెరిచి చుట్టూ చూసి, నేను లక్కీ వాళ్ళ ఇంట్లో రాత్రి ఉండిపోయాను కదా, మర్చిపోయాను, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని చెప్పి అలా బెడ్ మీద నుండి కిందకి దిగుతాడు. ఇక ఇంతలో లక్కీ వస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్ బ్రో అని చెప్పి అంటూ ఉంటే, గుడ్ మార్నింగ్ అని జున్ను అంటూ ఉంటాడు. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలని జున్ను అంటూ ఉంటే, తర్వాత వెళ్ళొచ్చులే అని లక్కీ అంటుంది. లేదు, ఇంటి దగ్గర మా అమ్మ, గ్రాని, మా బాబా అందరూ నా కోసం ఎదురు చూస్తారు, నేను ఇంటికి రావడం ఆలస్యం అయితే మా అమ్మ ఇక్కడికి వచ్చేస్తుంది అని జున్ను అలా గదిలో నుండి బయటకు వస్తాడు. మరోవైపు జయదేవ్ లక్ష్మితో, అమ్మ లక్ష్మి, నువ్వు ఇలా అచ్చం లక్ష్మీలాగా రెడీ అయ్యి అందరి కళ్ళ ముందు తిరిగితే అందరికీ నువ్వే లక్ష్మివని నిజం తెలిసిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జాను కూడా, అవునక్క, నువ్వు ఇలా అచ్చం మీలాగా రెడీ అవుతే అందరికీ అనుమానం వస్తుంది కదా, ఎందుకు ఇలా రెడీ అయ్యావు అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు జానుతో లక్ష్మి, ఎంతైనా నేను ఈ ఇంటి కోడల్ని కదా జాను, ఆ పూజ గదితో ఈ ఇంటితో నాకున్న అనుబంధం అలాంటిది, అందుకే నా ఇంట్లో నాలాగా నేను ఉండాలనుకున్నాను, అందుకే ఇలా రెడీ అయ్యాను అని చెప్పి అంటూ ఉంటుంది. మరో పక్క గదిలో నుండి జున్ను బయటకు వస్తాడు. ఇక అలా బయటకు వచ్చేసరికి చీర కట్టుకొని ఉన్న లక్ష్మి కనిపిస్తుంది. లక్ష్మిని చూడగానే అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మిని హగ్ చేసుకుంటాడు. ఇంట్లో అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక మనీష అయితే మరింత అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక అంతా కూడా హాల్లోకి వస్తారు. అలా జున్నుని లక్ష్మిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు వివేక్ కవర్ చేస్తూ, నిజంగా సంయుక్త గారు మీరు గ్రేట్, బంధుత్వాలంటే మీకు ఇష్టమని చెప్పారు, కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను, సాంప్రదాయాలంటే మీరు చెవి కోసుకుంటారని అర్థమైంది అని చెప్పి ఇక అలా వివేక్ సైగ చేసి
సంయుక్తకి చెబుతూ ఉంటే, మరి ఏమనుకున్నారు వివేక్ ఈ సంయుక్త అంటేనే అలా అందరితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే, నీకు ఇంకా అర్థం కాలేదా మనీషా? సంయుక్త గారు అందరితో ఒక మంచి ర్యాపోని మెయింటైన్ చేస్తున్నారు. నిన్న జానుతో అక్క అని పిలిపించుకున్నారు, అరవింద పెద్దమ్మ చేత కోడలని పిలిపించుకున్నారు, ఈరోజు పిల్లల చేత అమ్మ అని కూడా పిలిపించుకుంటున్నారు అని చెప్పి ఇక అలా వివేక్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. వివేక్ కవర్ చేయడంతో ఇక జాను మంచి పని చేశావు వివేక్, లేదంటే ఈరోజు జున్నుగాడు అక్కని పట్టించి ఉండేవాడు అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు జున్ను ఇంట్లో నుండి బయటకు వస్తాడు. ఇక అలా మిత్ర ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి కార్ దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడు జున్ను మిత్ర దగ్గరికి వచ్చి, అంకుల్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే, ఏంట్రా డ్రైవర్ని అడిగినట్టుగా దబాయిస్తున్నావని చెప్పి మిత్ర అంటాడు. నేను డ్రైవర్ని అయితే అడిగి డ్రాప్ చేయమనేవాడిని, మన అనుకున్న వాళ్ళ దగ్గరే కదా చనువుగా అడుగుతాం, అందుకే మిమ్మల్ని సొంత మనిషి అనుకొని నేను అలా డ్రాప్ చేయమన్నానని చెప్పి అంటూ ఉంటే, నేను నీకు సొంత మనిషిని ఏంట్రా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత నీకు బియ్యపు గింజ అంత బలుపు ఉందని అనుకున్నాను, కానీ బత్తాయి కాయంత ఉందని ఇప్పుడే అర్థమైంది. అసలు నేను నీకు సొంత మనిషిని ఏంటి అని చెప్పి మిత్ర గొడవ పడుతూ ఉంటే, అప్పుడు ఎదుటి వాళ్ళను బట్టి ఉంటుంది అంకుల్ అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. అయినా నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడం కుదరదు, నాకు ఆఫీస్ పని ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, మీరు డ్రాప్ చేయకపోతే నేను ఆటోలో వెళ్ళిపోతానని చెప్పి జున్ను అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో లక్కీ ఇంట్లో నుండి బయటకు వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు జున్ను, ఆగు, నాన్న ఉన్నారు కదా, ఆయన నిన్ను డ్రాప్ చేస్తారు కదా, నువ్వెందుకు ఆటోలో వెళ్ళడం అని చెప్పి అలా మిత్రను ఇరికించేస్తుంది. లేదు లక్కీ నేను ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి మిత్ర అంటూ ఉంటే, సరే నాన్న అయితే నేనే జున్నుకి తోడుగా వెళ్తాను అంటూ, జున్ను ఆగు జున్ను, నేను కూడా నీతో పాటు తోడుగా వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, లక్కీ నువ్వు అలాంటి పెద్ద పెద్ద డిసిజన్లు తీసుకోకు, నేనే వెళ్ళి డ్రాప్ చేసి వస్తానులే అని చెప్పి మిత్ర జున్నుని తీసుకొని ఇక డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు జున్ను ఎక్కడా కనిపించకపోవడంతో ఇక అప్పుడు లక్ష్మి జున్ను కోసం వెతుకుతూ జాను జున్ను ఎక్కడా కనిపించడం లేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో జాను ఇందాకటి వరకు వాడు ఇక్కడే ఉన్నాడక్క అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో లక్కీ ఇంట్లోకి వస్తూ వాళ్ళిద్దరిని అనుమానంగా చూస్తూ ఉంటుంది. లక్ష్మి జాను ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. లక్కీ ఇంతకీ జున్ను ఎక్కడా అని సంయుక్త అలా అడుగుతూ ఉంటే, లక్కీ అనుమానంగా చూస్తూ నాన్న జున్నుని డ్రాప్ చేయడానికి వెళ్ళారని చెప్పి అంటూ ఉంటే, అయితే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వెళ్ళారనమాట లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్కీ అనుమానంగా చూస్తూ ఉండడంతో జాను ఇదేంటి లక్కీ నన్ను ఇంత అనుమానంగా చూస్తుందని చెప్పి జానుతో అంటూ ఉంటే, దానికి నీ మీద అనుమానం మొదలైనట్టుగా ఉందక్క, ఏదో ఒక విధంగా దాని నుండి తప్పించుకోవాలని చెప్పి జాను అంటూ ఉంటుంది. తర్వాత లక్ష్మి జాను ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మ నువ్వు జున్ను గురించి ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు, నువ్వు నిజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు జున్ను వాళ్ళ అమ్మవే, నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి లక్కీ మనసులో అనుకుంటుంది. ఇక లక్ష్మి జాను ఇద్దరు ఆఫీస్కి వెళ్ళేసరికి మిత్ర అర్జున్ ఇద్దరు కూడా ఆఫీస్కి వచ్చేస్తారు. ఇక అర్జున్ బయట కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే మిత్ర అర్జున్ వైపు కోపంగా చూస్తూ, అసలు వీడిని నాకు ఎనిమి అనుకోవాలో లవర్ అనుకోవాలో తెలియడం లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా వీడు వచ్చేస్తాడు, నేను ఏ ప్రాజెక్ట్ చేద్దామన్నా కూడా వీడు నాకు పోటీకి వచ్చేస్తాడు, డీప్గా ప్రేమించిన లవర్నైనా వదిలించుకోవడం సులువేమో కానీ వీడిని వదిలించుకోవడం చాలా కష్టం అని చెప్పి మిత్ర అర్జున్ వైపు కోపంగా చూస్తూ ఉంటే, మిత్ర నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు, కూర్చొని కూడా ఆలోచించవచ్చు, రావచ్చు కూర్చో అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక రాబోతున్న ఎపిసోడ్లో మిత్ర అర్జున్ కంటే ముందు నన్నే పంపించమని జానుతో గొడవ పడుతూ ఉంటాడు. ఇక లక్ష్మి ఏమో ఇద్దరి మధ్య నలిగిపోతూ ఉంటుంది. మరి ఇంతకీ లక్ష్మి ముందు అర్జున్ని పిలుస్తుందా మిత్రాన్ని పిలుస్తుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.